తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, ఐఎమ్ మను, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. మనము ఒక 1 వీక్ నుంచి బాగా వింటున్నామండి ఈ న్యూస్. ఐటీ సెక్టార్లో హెచ్ఐవి ఎక్కువగా ఉంటుంది. మరి ఐటీ సెక్టార్లోనే ఎందుకు ఉంటుంది, మిగిలిన అదర్ ఫీల్డ్స్లో ఎందుకు ఉండట్లేదు అని చెప్పి కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. అండ్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే నా క్లయింట్స్ కూడా డిఎమ్స్ కూడా చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఐటీ ఫీల్డ్ అండి, అన్ని ఫీల్డ్స్లో కూడా మేము చూస్తూ ఉన్నాము. అండ్ సోషల్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉన్న ఫీల్డ్స్లో ఎక్కువగా ఉన్నట్టుగా మేమైతే దాన్ని గుర్తించున్నాము. అయితే ఐటీ ఫీల్డ్లోనే ఎక్కువ ఉంది అని ఎందుకు చెప్పారు అని అంటే, ఒకటి డిపెండ్స్ ఆన్ శాలరీ ఒకటి, అండ్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండడం, అండ్ కల్చర్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఐటీలో కొంచెం శాలరీ బాగుంటుంది, అండ్ దాంతో పాటు కొంచెం అక్కడ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండడం. సో దీనివల్ల ఏంటి అంటే స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడైతే వీళ్ళకి స్ట్రెస్ అనిపించినా ఏదనిపించినా కూడా వాళ్ళు అదర్ పర్సన్ తోటి వాళ్ళ స్ట్రెస్ని తీర్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి మనకి మొన్న రీసెంట్గా వచ్చిన న్యూస్. అయితే నాట్ ఓన్లీ ఐటీ ఫీల్డ్, మేము చూసిన దాని ప్రకారం అన్నిట్లో చాలా వరకు అన్నిట్లోనూ ఉంటుందండి ఇది. వీళ్ళొక్కళ్ళని మనం చెప్పడానికి వీల్లేదు. అయితే మనము దీనికి ఎక్కువగా ఎవరు ఈ డిసీజ్కి ఎవరు బారిన పడుతున్నారు అని మనం మాట్లాడుకుంటే ఎక్కువగా యంగర్సే ఉన్నారు. అంటే 15 to 30 to 35 ఏజ్, ఈ ఏజ్ పీరియడ్లో ఉన్న వాళ్ళకే ఇది హెచ్ఐవి అనేది మనము చూస్తున్నాము. అయితే వీళ్ళల్లోనే ఎందుకు ఉంటుంది అని మనం మాట్లాడుకుంటే, నెంబర్ 1 వచ్చేసి కొంచెం ఫ్రీ కల్చర్లో ఉండడం ఇదొకటి. అండ్ ఈ ఏజ్ అనేది బాగా వీళ్ళు పెరిగే వయసు, సో వీళ్ళకి హార్మోన్స్ కూడా బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ హార్మోన్స్ని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక వీళ్ళ హార్మోన్ ప్రభావం వల్ల వీళ్ళు వెంటనే అదర్ పర్సన్తో వీళ్ళ స్ట్రెస్ని వీళ్ళు తీర్చేసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు హెచ్ఐవికి ఇంతకు ముందు ఏంటి అంటే కొంచెం దీని గురించి అంతటా కూడా చెప్పేవాళ్ళు, ఇలాంటి పనులు చేస్తే ఈ డిసీజ్ వస్తుంది, సో ఇది గనక వచ్చారు అంటే ఈ డిసీజ్ గనక వచ్చింది అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని చెప్పి దీనికి కొంచెం అనౌన్స్ అనేది చేసి పెట్టున్నారు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయింది. లైక్ దట్ మేము చదువుకునే రోజుల్లో ఏంటి అంటే బోర్డ్స్ పెట్టేవాళ్ళు, పులిరాజాకి ఎయిడ్స్ వచ్చింది అని చెప్పి. అంటే అప్పట్లో దీని గురించి కొంచెం జనాల్లోకి అవగాహన వచ్చే విధంగా ప్రచారాలు చేశారు. ఇప్పుడేంటి అదేమీ లేదు. ఇంకా అప్పట్లో కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఆపేస్తున్నారు. ఇప్పుడు అవేర్నెస్ లేక కొంచెం జనాలు బాగా దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఒకటి, ఎప్పుడైతే ఒక పర్సన్ ఒకళ్ళతో కాకుండా మల్టిపుల్ పార్ట్నర్తో సెక్షువల్ రిలేషన్ పెట్టుకుంటే హెచ్ఐవి వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కూడా రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ రక్తం ఇంకొకళ్ళకి వితౌట్ ఎనీ టెస్టులు లేకుండా గుడ్డిగా నమ్మి చేసుకున్నా కూడా ఇలాంటిది రావచ్చు. అండ్ కొన్ని ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ప్రాపర్ టెస్టులు లేదని చెప్పి మేము ఒక దాంట్లో చూసున్నాము. ఎలా అంటే కొంతమంది లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు అక్కడ వాడే అదేదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా స్టెరిలైజ్ చేయకుండా వెంటనే ఇంకొక పర్సన్కి వాడేస్తున్నారని చెప్పి కొన్ని చోట్ల మేము విన్నాము. బట్ అదనేది ఇంకా గవర్నమెంట్ చూసుకుంటుంది, మాకు అనవసరమైన విషయం. సో ఇలాంటి స్టెరిలైజర్ లేకుండా, హైజీనిటీ లేకుండా ఇలాంటివి వాడడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి టాటూస్. ఇప్పుడు టాటూ వేసే నీడిల్ కూడా మనము ఖచ్చితంగా అది మంచిదా కాదా అని చెక్ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు ఈ రకమైన టాటూ వేసుకున్నారు, లేదు అంటే ఇక్కడ కొంచెం టాటూస్ తక్కువగా వేస్తారు, లేదు అంటే ఈ టాటూ బ్రాండ్ మంచిది అని చెప్పి వీటన్నిటిని చూసుకొని వెళ్తారు. బట్ టాటూ వేసే నీడిల్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ప్రాపర్గా క్లీన్ చేస్తున్నారా లేదా అవన్నీ చూసుకోవడం లేదు చాలామంది యూత్. బట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు టాటూస్ కాదు మీకు నచ్చినట్లు ఉండండి, ఓకేనా? ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఓరల్ సెక్స్ చేయడం వల్ల కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్స్ అంతా కాదు, కొంత పర్సెంట్ అనేది ఉండింది. ఎందుకు అంటే మనకి ఓరల్ ఫ్లూయిడ్స్ వల్ల కూడా కొంత వైరస్ అనేది ఉంటుంది అని చెప్పి కొంతమంది డాక్టర్స్ పెద్దవాళ్ళు చెప్పారు. ఎలా అంటే
ఆ పర్సన్కి బాగా క్రానిక్ ఎయిడ్స్ వరకు వెళ్ళిపోయి ఉంటాయి. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటే. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది హెచ్ఐవి, అదే ముదిరిపోతే ఎయిడ్స్ అవుతుంది. అయితే ఈ ఎయిడ్స్ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఈ లాలాజలంలో కూడా కొంతవరకు ఉంటుంది అని కొంతమంది చెప్పున్నారు. సో దీనివల్ల అందుకని ఇలాంటి ఓరల్ సెక్స్ చేసినా కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. సో అందుకని ఎప్పుడైనా కూడా మీరు ఇటువంటివి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వీటిని కంట్రోల్ చేసుకోండి. అండ్ ఎవరితోనైనా ఇంటర్కోర్స్కి వెళ్ళాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ మీరు కండోమ్స్ అనేది వాడాలి. వితౌట్ సేఫ్టీ అన్నోన్ పర్సన్తో సెక్షువల్ రిలేషన్ అనేది అంత సేఫ్ అయితే కాదు. మీకు అన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు మెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకని కొంచెం ఒక పని చేస్తున్నాము అంటే కొంచెం ఆలోచించుకొని స్టెప్ తీసుకోవడం మంచిది. సో ఇంకా బ్రీఫ్గా హెచ్ఐవి గురించి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను. థ్యాంక్ యూ.